రాత్రికాల ప్రార్థన. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, గడిచిపోయినటువంటి ఉదయం నుంచి ఈ సూర్యుడు అస్తమించు ఈ సమయం వరకు, ఈ రాత్రి కాలం వరకు నాయనా మీరు మాకు తోడై ఉండి కాపాడి భద్రపరిచినందుకు వందనాలు. ఎన్నో పనుల నిమిత్తం మేము బయటికి వెళ్ళాము, వచ్చాము, అయినా కానీ ఏ సమస్య, ఏ ప్రమాదము జరగకుండా కాపాడారు తండ్రి. ప్రతి అవసరతను తీర్చారయ్యా, ప్రతి అక్కరతను తీర్చారు నాయనా. అయ్యా, ఏ సమస్య మా దరికి రాకుండా భద్రపరిచారు ప్రభువా. ఆయన మా పనులను దీవించారు, ప్రయత్నాలను ఆశీర్వదించారు. అందును బట్టి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా మేమందరం సజీవులంగా ఉన్నాము అంటే, ఈ విధంగా మరొకసారి కుటుంబంతో కలిసి మీ పాద సన్నిధిన చేరి ప్రార్థించకొనగలుగుతున్నాము అంటే అయ్యా, అది కేవలం కూడా మీ కృప మాత్రమే తండ్రి. అయ్యా, మీరు చూపించిన ఆ కృపను బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, పాడైన స్థలములను బాగు చేయువాడును నేనే అని యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26వ వచనం ద్వారా నాయన మీ వాక్యమును తెలియపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఎవరి జీవితాలైతే, ఎవరి పరిస్థితులైతే, అయా ఎవరి కుటుంబం అయితే పాడైపోయిన స్థితిలో ఉన్నాయో తండ్రి, ఈ రాత్రి కాలంలో బిడ్డలు తండ్రి బాధపడుతున్నారేమో, మరలా బాగుపరచబడవు అనే ఆలోచనతో ఉన్నారేమో. అయినా పాడైపోయిన వాటన్నిటిని బాగు చేయగలిగిన దేవుడవు తండ్రి. ఈ లోక మాటలు ఏవి వినకుండా మీ వైపు చూసినట్లయితే ప్రతి ఒక్కరి కూడా తండ్రి వారి జీవితంలో కోల్పోయిన వాటిని పొందుకొనగలరు, పాడైపోయిన వాటిని వారు మరలా పునరుద్ధరించుకొనగలరనే విశ్వాసము కలిగి జీవించుటకు కృప చూపించండి. ఈ రాత్రి సమయం అంది ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాక్యమును, ఈ వాగ్దానమును స్థిరపరచండి నాయన. పేరు పేరున అడుగుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఏ సమస్యతో మీ దగ్గరికి వచ్చి ఉన్నారో, మీ పాదాలు పట్టుకొని గోజాడుతూ ఉన్నారో, కన్నీరు కారుస్తూ ఉన్నారో, అయ్యా వారందరి ప్రార్థనను విని వారికి జవాబు దయచేయండి తండ్రి. నాయన, అనేక మంది బిడ్డలు మరణకరమైన పరిస్థితులతో పోరాడుతూ ఉండంగా, ఐసీయూలలో, హాస్పిటల్స్లో అడ్మిట్ అయి ఉంటుండగా స్వస్థత వారికి దయచేయండి అయ్యా. అయా, అంధకార దురాత్మ క్రియల చేత పీడించబడుతున్న ప్రతి ఒక్కరికి యేసు నామమున విడుదల దయచేయండి తండ్రి. నాయన, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి బలహీనతను యేసు నామముల విడుదల దయచేయండి ప్రభువా. అయ్యా, పాడైపోయిన అవయవాలు మరలా బాగు చేయండి తండ్రి, స్వస్థపరచండి. భయంకరమైన వ్యాధుల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. ఆయన డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా నాయన ఎంతో మంది గర్భఫలం లేని వారు ఉన్నారు నాయన. అవమానము వారు ఈరోజు కలిగి ఉంటున్నారు. అవమానాన్ని తీసివేయండి, ఘనతను దయచేయండి, గర్భఫలాన్ని బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి ప్రభు. అదే విధంగా కుటుంబ సమస్యల నుంచి విడుదల దయచేయండి అయ్యా. ఎవరికి చెప్పుకోలేక అయ్యా కృంగిపోతూ తండ్రి బిడ్డలు బాధపడుతూ దుఃఖిస్తూ ఉండంగా కుటుంబంలో సమాధానాన్ని దయచేయండి అయ్యా. అనుమానాలు తీసివేయండి. భార్యాభర్తలు కలిసి మెలిసి జీవించుటకు కృప చూపించండి. యవన బిడ్డలు, చిన్న బిడ్డలు, వృద్ధులు అందరినీ కూడా మీరు కాపాడండి. చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, ప్రతి బ్యాడ్ ఎడిక్షన్స్ నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభువా. నాయనా, రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి విభేదాల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. ప్రేమ కలిగి ఉండడానికి కృప చూపించండి తండ్రి. కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి. నాయన, గృహాలు కడుతూ ఉండంగా ప్రతి అవసరతను తీర్చండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండంగా వారు అనుకుంటున్న ఆ జాబ్ పొందుకునే కృప చూపించండి నాయన. అదే విధంగా వివాహాల కోసం అడుగుతున్నారు నాయన, కనిపెడుతున్నారు. మీ చిత్తాన్ని వారికి బహిర్గతం పరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే రీతిన బిడ్డలు ఆయా దేశాల్లో ఉంటున్నారు తండ్రి, వారందరికీ క్షేమాన్ని దయచేయండి అయా. రక్షణను అనుగ్రహించండి, పనులను ఆశీర్వదించండి ప్రభువా. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తూ ఉన్నారు, ప్రయత్నాలన్నీ సఫలపరచండి. వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్ విషయాలలో
కృప చూపించండి తండ్రి. నాయనా, ప్రతి అప్పును బట్టి కూడా అడుగుతున్నాం, ప్రతి అప్పును యేసు నామమున కొట్టివేయండి. ఆర్థికంగా వారిని బలపరచండి. వారు చేస్తున్న ప్రతి చేతి పనిని ఆశీర్వదించండి ప్రభువా. మూసుకుపోయి ఉన్న ప్రతి ద్వారమును తెరవండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే చేతిగా మార్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నాయన, ఎంతోమంది బిడ్డలు నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉంటున్నారు. క్షేమముగా వారు ఉండడానికి సహాయము దయచేయండి తండ్రి. ప్రభువా, లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ఆ ట్రాన్స్ఫర్స్ విషయాలలో సహాయము దయచేయండి. అదేవిధంగా తండ్రి, మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. ప్రజలను దీవించండి, అధికారులను దీవించండి, రాజకీయ నాయకులను దీవించండి నాయన. బోర్డర్స్లో ఉంటున్నటువంటి సైనికులను, వారి కుటుంబాలను ప్రభువా ఆశీర్వదించండి. క్షేమాన్ని వారికి దయచేయండి ప్రభువా. నాయన, ఈ రాత్రి సమయమందు మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసు దయచేయమని, కృప చూపించమని అడుగుతున్నాం అయ్యా. మేమందరము అలసిపోయి ఉన్నాం, సేద తీరబోతున్నాం. మంచి నిద్ర మాకు దయచేయండి. ఎటువంటి నిద్రలేమి, పీడకల సమస్యలు లేకుండా, దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఎవ్వరూ కూడా ఇబ్బందులు పడకుండా మీ యొక్క అగ్ని కంచె దేవదూతల కాపుదల ప్రతి ఒక్కరి గృహము చుట్టూ మీరే దయచేయమని, భయము కలవరము లేకుండా కంటి నిండా సేద తీరే కృప చూపించమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకొనగలిగే భాగ్యం అనుగ్రహించమని, యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.